ఏకంగా సుప్రీం లీడర్ అలీ ఖమేనీ అక్కడి నుంచి పారిపోవాలి, వెళ్ళిపోవాలి, చంపేస్తామనే రకంగా బెదిరింపులు కూడా వచ్చాయి. మళ్ళీ ట్రంప్ వచ్చాడు. మళ్ళీ వచ్చి మీరెవరైనా కనుక నిరసనకారులపై దాడి చేస్తే వాళ్ళ దేశంలో జరుగుతున్న నిరసనలో కూడా నువ్వే డ్రైవ్ చేయాలి, నేనే చెప్పాలంటే ఇక నీ అంతటి అహంభావి లేకపోతే అదే రకమైన దురాలోచన వ్యక్తి ఎవరు ఉండరేమో బహుశా. అయితే ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే అటు ఇరాన్ అధ్యక్షుడు, ఇరాన్ సుప్రీం అలీ ఖమేనీ రష్యా వెళ్ళాలనుకుంటున్నాడు. రష్యాకు వెళ్తే కొంచెం సేఫ్గా ఉంటారు. బికాజ్ అటు చైనాకు వెళ్ళినా లేకపోతే ఇస్లామిక్ కంట్రీస్ అయినటువంటి ఖతార్, సౌదీ, ఇంకా ఏది ఇతర దేశాలకు వెళ్ళినా కూడా ట్రంప్ను పసిగట్టగలుగుతాడు, నా దేశ ప్రజలు పసిగట్టగలుగుతారు, వాళ్ళు వచ్చి నాపై అటాక్ చేస్తారు, నేను చచ్చిపోతా. కాబట్టి నాకున్న ఏకైక ఒకే ఒక్క ఛాన్స్ ఏంటంటే అది కేవలం రష్యా మాత్రమే. ఎందుకంటే రష్యాకి అమెరికాకి మధ్య కోల్డ్ వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. రష్యా సైన్యం చాలా గొప్పది. రష్యా సైన్యాధ్యక్షుడు లేకుంటే రష్యాకు సంబంధించిన అధ్యక్షుడు పుతిన్ కూడా చాలా ఎఫిషియెంట్ పర్సన్, ట్రంప్ను సైతం ఎదిరించగలుగుతాడు. నాకున్న ఒకే ఒక్క ఆప్షన్ అక్కడికి వెళ్తేనే ప్రాణాలతో ఉండగలుగుతా అనేటువంటి ఒక భావనలో ఉన్న